హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉంది. ఒకవైపు అధికార వైసీపీ తన అభ్యర్థుల విషయంపై క్లారిటీతో ఉండగా, ప్రధాన ప్రతిపక్ష టీడీపీ విషయంలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. పార్టీ పొత్తుల లెక్కలు కొలిక్కి రాకపోవటం, జనసేనతో సీట్ల పంచాయతీ లెక్క తేలని వేళ బీజేపీతో పొత్తుకు అధినేత చంద్రబాబు సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ జిల్లాల వారీగా సీట్ల లెక్క తేల్చేందుకు కింద మీద పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇలాంటి వేళ కీలకమైన కృష్ణా జిల్లాకు సంబంధించి 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితా సిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మనకు అందుతుంది. 10 సీట్లలో 1 సీటు జనసేనకు కేటాయించి మిగిలిన 9 సీట్లను తాము తీసుకునేలా తెలుగుదేశం ప్లాన్ చేసినట్టు చెప్తున్నారు. టీడీపీ అభ్యర్థులు సైతం ఖరారైపోయినట్టు తెలుస్తుంది. మొత్తం 10 స్థానాల్లో నూజివీడును జనసేనకు కేటాయించగా, మరో 3 స్థానాల్లో వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన వారికి సీట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉండగా, అందులో 10 స్థానాలకు లెక్కలు తేలగా 6 స్థానాలు మాత్రమే ఉత్కంఠంగా ఉందంట. పొత్తుల నేపథ్యంలో కొన్ని స్థానాల్లో నెలకొన్న సంక్లిష్ట కారణంగా వాటిపై మల్లగుల్లలు పడుతున్నారు. మైలవరం సీటు విషయానికి వస్తే, ఈ సీటును ఎవరికి కేటాయిస్తారనే దానిపై అనుగుణంగా పెనమలూరు అభ్యర్థి వ్యవహారం కొలిక్కి వచ్చే వీలుంది. బీజేపీతో తాజాగా పొత్తు ప్రయత్నాలు సీరియస్గా సాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించి ఓ సీట్ని ఇవ్వాల్సి వస్తుంది. అదే జరిగితే ఏ స్థానం ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జిల్లాలోని 2 ఎంపీ సీట్లను టీడీపీ, జనసేన చెరొకటి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తుంది. జిల్లాకు చెందిన కైకలూరు, నూజివీడు అసెంబ్లీ స్థానాలు ఏలూరు ఎంపీ స్థానం పరిధిలోనూ తెలిసిందే. 2019 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీ 2 స్థానాలు విజయం సాధించగా, వాటిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లనేని వంశీ వైసీపీలో చేరారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆ స్థానం నుంచి కంటిన్యూ అవుతున్నారు. నూజివీడు స్థానం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి కేటాయించడం ఖరారైనట్టు చెబుతున్నారు. ఆయనతో పాటు వైసీపీకి చెందిన యార్లగడ్డ వెంకట్రావుకు గన్నవరం టికెట్ను ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటును జనసేనకు కేటాయించినట్టు తెలుస్తుంది. ఆ పార్టీ నుంచి పోతిన వెంకట మహేష్ బరిలో దిగుతారని చెప్తున్నారు. మైలవరం సీటుపై పడిన పీఠమూడి తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారినట్టు చెప్పాలి. ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో దేవినేనిపై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైకిల్ ఎక్కేందుకు ఆసక్తిగా ఉన్నారు. దీంతో ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారట. విజయవాడ సిటీని ఆనుకోని ఉన్న పెరంలూరు సీటు అభ్యర్థి ఎంపిక తేలకపోవడంతో మైలవరం టికెట్ ఒకరికి వచ్చి ఇంకొకరిని పెరంలూరుకు షిఫ్ట్ చేయాలన్నట్లు పార్టీ భావిస్తుంది. అయితే జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు కొలిక్కిన నేపథ్యంలో ఈ 2 స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. అవనిగడ్డ, పెడన సీట్ల టీడీపీ అభ్యర్థులు ఆశిస్తుండగా, ఇందులో అవనిగడ్డను జనసేన ఆశిస్తుంది. దీంతో ఆ స్థానాన్ని జనసేనకి ఇస్తారా, టీడీపీ పోటీ చేస్తుందా అన్నది కూడా ఇంకా తెలియాల్సింది. కైకలూరు సీటు విషయంపై క్లారిటీ రావడానికి మరికొంత టైం తీసుకున్నారు చెప్తున్నారు. గతంలో ఇదే స్థానం నుంచి బీజేపీ నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహించడంతో ఈ స్థానాన్ని బీజేపీ ఆశించే వీలుంది అంటున్నారు. అయితే ఇదే సీటు కోసం టీడీపీ నుంచి పెన్మత్స వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీ మాగంటి బాబు కూడా పోటీలో ఉన్నారు. దీంతో ఈ సీటుకు సంబంధించిన టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే కొలిక్కొచ్చిన 10 సీట్ల విషయాలు ఒకసారికి వస్తే, నియోజకవర్గం వారీగా మనం చూస్తే మచిలీపట్నం కొల్లు రవీంద్ర, గుడివాడ వెనిగళ్ల రామ్మోహన్, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, పామరు వర్ల కుమార్ రాజా, విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్, విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, నూజివీడు కొలుసు పార్థసారథి, విజయవాడ పశ్చిమ జనసేన అభ్యర్థి కేటాయించని తెలుస్తుంది.